తొలగించేందుకు కేసీఆర్ తో కలిసి జగన్ కుట్రలు చేస్తున్నారంటూ టీడీపీ మండిపడుతోంది. ఏపీ డేటాపై కేసులు పెట్టేందుకు తెలంగాణ పోలీసులు ఎవరంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే టీడీపీ విమర్శలకు అటు టీఆర్ఎస్ నేతలు కూడా కౌంటర్లు విసురుతున్నారు. ఏపీ డేటా చౌర్యం కేసు వ్యవహారం ముదురుతోంది. రెండు రాష్ట్రాల పోలీసులు నేతల మధ్య హీట్ పెంచుతోంది. ఏపీ ప్రజల డేటా చౌర్యానికి గురైందంటూ తెలంగాణ పోలీసులు చెబుతుంటే తమ ప్రభుత్వం డేటాను తెలంగాణ దొంగిలించేందుకు చూస్తోందని మండిపడుతున్నారు టీడీపీ నేతలు. టీడీపీకి ఐటీ సేవలు అందిస్తోన్న కంపెనీపై దాడులు చేసి దానిని దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారంపై రెండు రాష్ట్రాల నేతల మధ్య మాటల మంటలు కొనసాగుతున్నాయి. అటు ఏపీ తెలంగాణ పోలీసులు కూడా ఈ కేసులో పరస్పరం విమర్శలకు దిగుతున్నారు. ఏపీ డేటా చోరీపై రగడ రాజుకుంటోంది. ఇప్పటికే తమ ఉద్యోగులను అకారణంగా అరెస్ట్ చేశారంటూ తెలంగాణ పోలీసులపై హైకోర్టును ఆశ్రయించారు ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్. ఆదివారం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై ఇవాళ విచారించిన న్యాయస్థానం ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. ఐటీ గ్రిడ్ కు చెందిన 4 ఉద్యోగులను అరెస్ట్ చేయలేదని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. కేవలం 160 సిఆర్పిసి సెక్షన్ కింద మాత్రమే విచారించినట్లు తెలిపారు. అటు ఉద్యోగులు కూడా తమను పోలీసులు అరెస్ట్ చేయలేదని చెప్పడంతో కేసును తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. మరోవైపు దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుందన్నారు అడ్వకేట్ జనరల్ ప్రసాద్. ఐటీ గ్రిడ్ సంస్థ దగ్గర ఆధార్, ఓటర్, పథకాల లబ్ధిదారుల వివరాలు ఉన్నాయన్నారు సైబరాబాద్ సిపి సజ్జనార్. సంక్షేమ పథకాల డేటా ఎందుకు ఉంచుకున్నారో ప్రశ్నిస్తామన్నారు. దీని వెనుక ఎంత పెద్దలున్నా విడిచిపెట్టేది లేదన్నారు సైబరాబాద్ సిపి. లబ్ధిదారుల డేటాను పబ్లిక్ లో ఎలా పెట్టారో అన్నది దర్యాప్తులో తేలుతుందన్నారు. ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ దొరికిన తర్వాతే సేవామిత్ర యాప్ వివరాలు తెలుస్తాయన్నారు సజ్జనార్. ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ల్యాప్టాప్, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం ఆధార్ ఈసీకి లేఖ రాసినట్లు చెప్పారు సజ్జనార్. అంతేకాదు తెలంగాణ పోలీసుల దర్యాప్తులో ఏపీ పోలీసులు జోక్యం చేసుకోవడం సరికాదన్నారు సిపి. ప్రాథమిక తెలిసిందేమంటే ఇది మొత్తం ఐటీ గ్రిడ్ ఒక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ది ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్, మరి సెన్సిటివ్ డేటా అయిన ఆధార్ డేటా, ఎలక్ట్రల్ డేటా, గవర్నమెంట్ స్కీమ్స్, ఎవరెవరు బెనిఫిట్స్ పొందినారు, వాళ్ళు ఓటర్ ఇన్ఫర్మేషన్ ఏమో, వాళ్ళు ఎవరెవరు ఏ కాస్ట్కి ఇన్వాల్వ్ అయినారు, ప్లస్ అది కాకుండా కొంత చాలా ఇన్ఫర్మేషన్, అది ప్లస్ పొలిటికల్ పార్టీస్కి ఇన్వాల్వ్ అయిన ఎవరెవరు మెంబర్స్ ఉన్నారని చెప్పి కూడా అది మనము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. మరోవైపు డేటా చోరీపై వివాదం ముదురుతోంది. ఏపీ తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించేందుకు కేసీఆర్ తో కలిసి వైసీపీ నేతలు కుట్ర పన్నారంటూ టీడీపీ భగ్గుమంటోంది. ఈ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీ డేటాపై కేసులు పెట్టడానికి తెలంగాణ పోలీసులు ఎవరంటూ ప్రశ్నించారు. వైసీపీ దొంగలు ఫిర్యాదు చేస్తే తమపై చర్యలు తీసుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ డేటాను తాము కాపాడుకోగలమని అన్నారు. టీడీపీని దెబ్బతీయాలనుకుంటే మీ మూలాలే కదిలిపోతాయని మండిపడ్డారు చంద్రబాబు. రేపు ఇదే మారుగా ఐటీ కంపెనీల పైన ఎక్కడో డేటా ఉంది, ఎవడో ఫిర్యాదు ఇచ్చాడు, దారిని పోయే దానా ఇచ్చాడు, నేను మిమ్మల్ని రేజ్ చేస్తున్నాను, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నానంటే ఇది న్యాయమా అని అడుగుతున్నా. మీకు ఎవడిచ్చాడు అధికారం అడుగుతున్నా. తమాషాలు కేసీఆర్ తో కుమ్ముక్కయి ఇద్దరు కలిసి లాలు చెప్పడి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీ మూలాలు కూడా కదిలిపోతాయి, మీరు ఎక్కడ తిరిగే పరిస్థితి ఉండదు. ఏపీ డేటా చోరీ వ్యవహారంలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏపీ ప్రభుత్వ లబ్ధిదారుల సమాచారాన్ని ఐటీ గ్రిడ్ కంపెనీ చోరీ చేసిందని ఆరోపించారు. లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతోనే కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ లో కంపెనీ ఉంది కాబట్టే తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేస్తారన్నారు కేటీఆర్. చంద్రబాబు తప్పు చేయకపోతే భయం ఎందుకని ప్రశ్నించారు. ఏపీ డేటాతో తెలంగాణ ప్రభుత్వానికి అవసరం లేదని, చోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికే కేసు ఎలా అప్పగిస్తామన్నారు కేటీఆర్. ఏం పని ఆంధ్ర పోలీస్కి ఇక్కడ నాకు అర్థం కాదు. ఒక విజిల్ బ్లోవర్ ఇంటికి వెళ్ళి నేరుగా దాడి చేయవచ్చా? తప్పు కాదా? అది తప్పు చేసింది, దొంగతనం చేసింది తెలుగుదేశం పార్టీ. వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన అధికారంలో ఉండే ప్రభుత్వమే ఆ సమాచారాన్ని పార్టీకి చేరవేస్తుంటే దీన్ని ఏ రకంగా చూడాలండి?
పక్షపాతం లేకుండా ఒక కంప్లైంట్ వస్తే దాని మీద యాక్ట్ చేశారు. అక్కడ దొంగతనం జరిగిందా లేదా అనేది నిర్ధారించుకోవడానికి ఆ కార్యాలయానికి పోయినారు. అంతే తప్ప ఇందులో ప్రభుత్వం చేసింది, తెలంగాణ ప్రభుత్వం చేసిందేమీ లేదు, కేసీఆర్ గారు చేసిందేమీ లేదు, ఏ మంత్రి గారు చెప్పిందేమీ లేదు. ఒక పోలీస్ కంప్లైంట్ వచ్చింది సైబరాబాద్ పోలీసులకి, వారు యాక్ట్ చేశారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 66 and 72 ప్రకారం ఉల్లంఘన జరిగిందంటే సంస్థ మీద విచారణ జరిపారు. ఒకవేళ తప్పేం లేకపోతే క్లీన్ చిట్ కూడా ఇస్తారు, భయపడాల్సిన అవసరం లేదు. కానీ విచారణకే భయం ఎందుకు? మరోవైపు ఐటీ గ్రిడ్ ఎండీపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఏపీ ప్రజల వ్యక్తిగత డేటాను చోరీ చేశారని దశరథరామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సేవామిత్ర యాప్ పేరుతో డేటాను చోరీ చేశారంటూ కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ కోసం తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. మొత్తంగా ఈ డేటా వివాదం ముదురుతోంది. ఏపీ ప్రజల డేటా చోరీకి గురైందని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు తమ డేటాతో మీకేంటి పని అని టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. టీడీపీకి ఐటీ సేవలు అందించే కంపెనీపై దాడి చేసి పార్టీ సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. బులెటిన్లో మరో చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే